ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఏది ఎలా వర్క్ చేయాలో దేవుడికి తెలుసు. నేను చెప్తున్నా నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు న్యాయం ప్రకారం ఇచ్చి ఉన్నాడని నమ్ము. నమ్మటం నీ పని, అది నువ్వు చేయాల్సింది. నువ్వు అడుగు, దేవుని మహిమార్థమై అడుగు, ప్రజల క్షేమార్థమై అడుగు, నీకు అవసరమైనవి కూడా న్యాయమైనవన్నీ అడుగు. తప్పులేదు, అడగమన్నాడు ఆయనే. కానీ అడిగినవన్నీ నాకు దొరికినాయా లేవని సందేహించొద్దు, విశ్వసించు. అవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయని విశ్వసించు. ఎప్పుడెప్పుడు ఏదేది నీకు అందుబాటులోకి రావాలో మొత్తం వస్తాయి. ప్రభా నాకు ఇది ఇచ్చావా అని నువ్వు అడిగితే, నువ్వే అడిగావుగా అంటాడు. ఎప్పుడు అడిగాను గుర్తులేదు తండ్రి, ఏడిచావులే నాకు గుర్తుందిలే పదా అంటాడు. ఏందనుకున్నా, మర్చిపోతాడు అనుకున్నా. ఏంది మొత్తం హృదయంలో పెట్టుకుంటాడు యేసయ్య. అడిగి ఒక్కోసారి అడిగి మర్చిపోతాం, మనం అడిగిన సంగతి కూడా మర్చిపోతాం. కానీ నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులో తెస్తాడు దాన్ని. ఇదేంటి ప్రభా అడిగావులేపా. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని నువ్వు అడగనివి నీ పక్షంగా యేసయ్య అడిగి నీకు అందించే ఉన్నాయి. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెబుతుంది మన పక్షమును ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని. మనం అడగనివి కూడా కొన్ని నా తండ్రి కలుపుతా ఉన్నాడు, నా ప్రభు కలిపి ఆయన అడిగి మన కార్యం చేస్తా ఉన్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమమయుడు.